హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో రైస్ అండి. వింటర్ సీజన్లో వేడి వేడిగా టేస్టీగా తినే సింపుల్ రెసిపీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకునే పొటాటో రైస్ అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి, 4 రెబ్బల కరివేపాకు, 2 పెద్ద సైజు పొటాటోసు, హాఫ్ క్యారెట్, అలాగే 5 నుంచి 6 బీన్స్, కొద్దిగంత కొత్తిమీర, 1 కప్ ఆఫ్ పుదీనా అండ్ బగారా ఐటమ్స్, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్. ఇక్కడ వచ్చేసి నేనైతే పొటాటోస్ని అయితే ఇలాగైతే తురుముకుందామండి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా తురుముకోవాలి. దాని తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని అయితే పెట్టేశాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి రైస్లోకి. ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 3-4 మెంతులండి. అవైతే వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం మసాలా దినుసులు అనేవి అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి వేసుకోవాలి. అయితే చక్కగా అంతా కూడా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలండి. ఆనియన్స్లో పచ్చివాసన పోయేదాకా అయితే ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగంత కరివేపాకు, ఇవన్నీ వేసి అయితే చక్కగా అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆలు అయితే ఉన్నాయి కదండి, అవైతే బాగా పిండేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగైతే అంత చక్కగా అయితే కలిపేసుకోవాలి. క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయిందాకైతే ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే చక్కగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇందులోనే పొటాటోస్ను కూడా తురుముకున్నాం కదండి, అది కూడా అందులో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసి ఇందులోనైతే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని చక్కగా అంతా అయితే కలిపేసుకోవాలండి. పొటాటోస్ కూడా చక్కగా అంతా ఫ్రై అయిపోయి క్రిస్పీగా అయ్యేలాగైతే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అంతా అయితే మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, అడుగు అనేది తొందరగా మాడిపోతూ ఉంటుంది. చూసుకుంటూ హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోయింది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకైతే చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇలాగైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. అలాగే మీ స్పైస్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2½ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా, వాళ్ళు ఎక్కువ స్పైస్ అయితే తినలేరు కదండి, అందుకని నేను 2½ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని కారం అంతా మగ్గిపోయిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పుదీనా యాడ్ చేసుకొని పుదీనా మగ్గిందాకైతే బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనాను కూడా చూస్తున్నారు కదండి, ఉత్తిగానే అడుగు అనేది అంటిపోతూ ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కుక్ చేసి ఆరబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగైతే మొత్తం యాడ్ చేసుకున్నాక చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలండి. రైస్ అనేది ఉండలు లేకుండా అంతా రైస్కి పట్టేలాగా ఫ్లేవర్స్ అన్నీ స్లోగా అంతా కలిపేసుకోవాలండి. చక్కగా అంతగా కలిపేసిన తర్వాత అయితే లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా రైస్కి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగైతే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసి వదిలేయండి. దాని తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.